ఆంధ్రప్రదేశ్పై ఈనాడు అక్కసును వెలగక్కటం కొత్తేమీ కాదు. సీఎం వైఎస్ జగన్పై ఈర్ష్యతో కట్టుకథలు క్రియేట్ చేయటం కొత్తేం కాదు. పేదలకు సంక్షేమ ఫలాలు అందటం కూడా రామోజీ తట్టుకోలేకపోతున్నారు. భూ యజమానులతో సమానంగా కౌలు రైతులకు సైతం సంక్షేమ ఫలాలు అందటం తట్టుకోలేక పెత్తందారి పోకడలతో అక్షర దాడికి దిగారు. ఊదరమంట ఉత్తమాటలు కౌలు రైతులపై రాసిన వార్తల్లో నిజమెంతో తేల్చేద్దాం. ఆంధ్రప్రదేశ్ అంటే వ్యవసాయం, వ్యవసాయం అంటే ఆంధ్రప్రదేశ్ అన్న తీరుగా రాష్ట్రంలో సాగుబడి జరుగుతోంది. భూ హక్కుదారుడితో సమానంగా కౌలు రైతులకు రైతు భరోసాను అందిస్తోంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇది చూసి కలత చెందిన రామోజీరావు పెత్తందారి పోకడలతో కౌలు రైతులపై రోతరాతలకు తెగబడ్డారు. వ్యవసాయాన్ని పండగలా మార్చిన వైఎస్ఆర్సీపీ సర్కారుపై తన రాతలతో అబాండాలు వేస్తూ అబద్ధాలు రాశారు. పంట సాగు హక్కుదారుల చట్టం 2019ని తీసుకొచ్చిన ఏపీ సర్కారు భూ యజమానులతో పాటు కౌలు రైతులను ఆదుకుంటోంది. సీసీఆర్సీలను అందించి అన్ని ప్రయోజనాలు కౌలు రైతులకు అందిస్తోంది. వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టుబడి సాయంతో పాటు పంట రుణం, సున్నా వడ్డీ, దురదృష్టవశాత్తు ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతన్న కుటుంబానికి సైతం 7 లక్షల పరిహారాన్ని అందిస్తోంది. భూ యజమాని హక్కులకు ఎలాంటి నష్టం జరగకుండా సాగుదారులకు పంట సాగుదారు హక్కు పత్రాలు జారీ చేస్తోంది. ఏటా ఖరీఫ్కు ముందు ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తోంది. 2019 నుంచి ఇప్పటి వరకు 25,86,178 మంది కౌలు రైతులకు సీసీఆర్సీలు జారీ చేశారు. ఈ ఏడాది 8,25,054 మందికి సీసీఆర్సీలు జారీ అయ్యాయి. వాస్తవ సాగుదారులందరికీ పంట రుణాలివ్వాలన్న సంకల్పంతో పీఏసీఎస్లను ఆర్బీకేలతో అనుసంధానం చేశారు. సీసీఆర్సీలు లేని కౌలు రైతులను గుర్తించి జాయింట్ లయబిలిటీ గ్రూపులు నెలకొల్పి రుణాలు అందిస్తోంది. 2019 నుంచి ఇప్పటి వరకు 14.39 లక్షల మంది కౌలుదారులకు 8,246 కోట్ల రూపాయల రుణాలు అందించింది ఏపీ సర్కార్. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కౌలు రైతులకు 13,500 రూపాయల పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. కేంద్రం ఇవ్వకున్నా వైఎస్ఆర్ రైతు భరోసాతో సహా భూ యజమానులకు వర్తింపచేసిన సంక్షేమ ఫలాలన్నీ భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులతో పాటు అటవీ, దేవాదాయ భూమి సాగుదారులకు కూడా ప్రభుత్వం సాయం అందిస్తోంది. సీసీఆర్సీ కార్డుల ఆధారంగా 9.52 లక్షల మందికి 1,235.03 కోట్ల రూపాయల మేర రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని అందించింది. లక్షలోపు పంట రుణాలు పొందిన కౌలుదారులకు ఈ క్రాప్ ఆధారంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ అందించేందుకు చర్యలు తీసుకుంది. ఇప్పటి వరకు 30,000 మందికి 6.26 కోట్ల రూపాయల సున్నా వడ్డీ రాయితీని అందించారు. 3.55 లక్షల మందికి 731.08 కోట్ల రూపాయల పంటల బీమా పరిహారం, 2.41 లక్షల మందికి 253.56 కోట్ల రూపాయల పంట నష్టపరిహారం పంపిణీ చేశారు. 2019 నుంచి ఇప్పటి వరకు 90.72 కోట్ల రూపాయలు పరిహారం అందించగా కౌలు రైతులకు 34.65 కోట్ల రూపాయల సాయాన్ని అందించింది ఏపీ సర్కార్. గత ప్రభుత్వ హయాంలో జరిగిన రైతు ఆత్మహత్యలపై పునర్విచారణ జరిపి 473 మందికి 23.70 కోట్లు పరిహారం కింద ఈ ప్రభుత్వమే చెల్లించింది. తుఫాన్తో నష్టపోయిన కౌలు రైతులు, అటవీ భూ సాగుదారులకు సైతం పంట నష్ట పరిహారం అందించడానికి చర్యలు తీసుకుంది. 4.42 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించింది. 730 కోట్ల రూపాయల పెట్టుబడి రాయితీ ఇవ్వాలన్న అంచనాకు వచ్చింది. ప్రస్తుతం పంట నష్టం తుది అంచనాల ప్రక్రియ కొనసాగుతోంది. భూ యజమానులతో పాటు సీసీఆర్సీ కార్డులు పొందిన కౌలు రైతులకు కూడా 80% రాయితీతో 86,000 క్వింటాళ్ల విత్తనాలను తిరిగి విత్తుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే సరఫరా చేసింది. ఇలా కౌలు రైతులను ఆదుకునే చర్యలను చూసి ఓర్వలేకపోయిన రామోజీ రాతలు రాసుకుని రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు. ఈనాడు ఉదారమంటూ ఉత్తమాటలు రాసిన రాతల్లో ఏమాత్రం నిజం లేదు.